విక్రమార్క కథలు 5వ బొమ్మ చెప్పిన కథ. విక్రమార్క చక్రవర్తి దేశ సంచారం చేయవలసిన సమయం రాగానే బట్టితో బయలుదేరి నదులు, కొండలు, గ్రామాలు, పట్టణాలు దాటి దట్టమైన అడవిలో ఒక బాటలో కొంత దూరం వెళ్ళాక అది 2 దారులుగా చీలిపోయింది. అక్కడొక శిలాస్తంభం ఉండగా దాని దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ శిలాస్తంభం పైన దక్షిణపు దారి అలంకారపురం అనే పట్టణాన్ని చేరుస్తుందని, ఆ పురం రాజుకి త్రిలోక సుందరి అయిన రాజకుమార్తె ఒకరుందని, ఆమె మౌనవ్రతం పూని ఎవరితోనూ పలకదని, ఎవరు ఆమెని మాట్లాడించగలరో వారినే పెళ్లి చేసుకుంటానని ఆమె శపథం పూనిందని, సమర్థులైన వారు ప్రయత్నించవచ్చు అని దానిపై ఉంది. ఇక ఉత్తరపు దిక్కుగా పోతే ఆనంద సదనం అనే నగరం వస్తుంది. ఆ నగరపు రాజు కొలువులో 2 వేశ్యారత్నాలు రాజుతో సమానంగా ఉన్నతాసనం మీద కూర్చొని రాజు చేత ఎంతో గౌరవింపబడతారు. వారితో ఒక రాత్రి గడపాలంటే 1000 వరహాలు ఇవ్వడమే గాక చతురతతో వారిని మెప్పించాలి. అలా చేయలేని వారిని తలగొరిగించి గేలి చేసి పురం అవతలికి గెంటేస్తారు. ఈ 2 విషయాలు తెలియపరచడానికే ఈ శిలాస్తంభం నాటింపబడి ఉంది. బట్టి విక్రమార్కులు అది చదివి ఆశ్చర్యపోయారు. బట్టి, ఇలాంటి వింతలు మనం చూడలేదు, వినలేదు. వీటిలో ఏదేని ఒకదానిని మనం ప్రయత్నించి చూద్దామా అన్నాడు విక్రమార్కుడు. అలాగే, మనం ఊరికే ఎందుకు ఉండాలి? అసామాన్య ప్రజ్ఞావంతులైన మీకు ఈ విషయాలు ఏం లెక్క? మౌనం పట్టిన రాజకుమారి విషయాల వివరాలు నేను తెలుసుకుంటాను. మీరు ఆనంద సాధనం వెళ్ళి గర్విష్ఠులైన ఆ వేశ్యలను జయించి అలంకారపురం రండి, ఏమంటారు అన్నాడు బట్టి. అలాగే, నీ సలహా చక్కగా ఉంది అన్నాడు విక్రమార్కుడు. రాజు వద్ద సెలవు తీసుకొని బట్టి దక్షిణపు దారి బట్టి అలంకారపురం చేరి దాని రమణీయతకు ముగ్ధుడై ఒక పూటకూళ్ళ ఇంట్లో బస చేసి ఆ నగరంలోని విశేషాలు తెలుసుకుంటూ రాజపుత్రి మౌనవ్రతం భంగం చేయడానికి ఉపాయాలు వెదకసాగాడు. విక్రమాదిత్యుడు ఉత్తరంగా చాలా దూరం పోయాక ఆనంద సదనం చేరుకున్నాడు. బేతాళుణ్ణి తలుచుకొని అతని సహాయంతో సన్యాసి వేషం ధరించి రాజకొలువుకు వెళ్ళి అక్కడ వేషల పేరు ధనవతి, గుణవతి అని తెలుసుకున్నాడు. మొదట ధనవతి ఇంటికి వెళ్ళి వాకిట్లో గంట మోగించగా పరిచారికలు వచ్చి, అయ్యా ఎందుకొచ్చారు అని అడిగారు. అందుకతను, నేను మీ యజమానిరాలి పొందుగోరి వచ్చాను, గాఢమైన నా కోరికని ఆమెకి తెలపండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి అనుమానిస్తూనే అతని రాక గురించి తమ దొరసానికి చెప్పగా ఆమె, సన్యాసి ఎక్కడా, నేనెక్కడ? అలాంటి రోత సన్యాసిని నేను ముట్టనిస్తానా? ఆ వివేకహీనుణ్ణి మెడబట్టి గెంటేసి మరెప్పుడు మన వసారాకి రావద్దని చెప్పండి అంది. వారు వచ్చి, ఓ సన్యాసి, నీకు మా దొరసాని మంచి బహుమానం ఇమ్మంది అంటూ అతన్ని మెడబట్టుకొని గెంటేశారు. అతను గుణవతి మందిరానికి వెళ్ళి వాకిట గంట మోగించాడు. పరిచారికలు వెళ్ళి దొరసానికి చెప్పగా, సన్యాసి నా పొందు కోరుతున్నాడా? మహాభాగ్యం. ఎంత ధనమైనా సంపాదించవచ్చు గాని పెద్దల కృప లభించడం మహా కష్టం. నా పూర్వపుణ్యం కొద్దీ ఈ మహాత్ముడు మన ఇంటికి వచ్చాడు, తొందరగా తీసుకురండి అని వారిని పంపింది. సన్యాసిని వారు తీసుకురాగానే ఎదురు వెళ్ళి మొక్కి పూజించి, మహాత్మా, మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది, నేను ధన్యురాలినయ్యాను, ఈ దాసురాలు తమ సేవలకి సిద్ధంగా ఉంది అంటూ అతనికి అన్నీ అమర్చి అన్ని విధాలా అతనెంతో సంతోషపెట్టసాగింది. అతను చాలా ఆనందిస్తూ అక్కడే ఉండిపోయాడు. అది తెలిసి ధనవతి, అదేమి బతుకు, దానికి పేరు గొప్పే గాని గుణాలు శూన్యం, పాడు సన్యాసితో ఎలా సుఖిస్తుంది? లోకంలో వాడిని మించిన మగవాడు లేడనే అతన్ని వరించింది కాబోలు. ఓసి గుణవతి, నీ గుణం ఇలాంటిదా అనుకొని తర్వాత రాజ్యసభలో, గుణవతి, నీతో మాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, నీకు గొప్పవారితో సాంగత్యం, దారిని పోయే సన్యాసిని ఎవన్నో పట్టుకొని రాత్రింపవళ్ళు వానిని వదలకుండా ఉండడంతో గొప్పతనం వచ్చింది, సన్యాసులు గొప్పవారని కాబోలు వరించావు అని పరిహసించగా, ధనవతి,
ఊరి పిచ్చగాడైన పంచాంగం బ్రాహ్మణుడి కంటే సన్యాసి మేలే కదా. నీకు పంచాంగం బ్రాహ్మణుడు ప్రియుడైనట్లే నాకు సన్యాసి ప్రియుడయ్యాడు. నోరు మూసుకొని ఊరుకో అని బదులిచ్చింది గుణవతి. అప్పటికి ఊరుకుంది గాని ఎలాగైనా ఆమెని అవమానించాలని తన మాట వింటున్న రాజుతో, దేవా, నన్ను పురోహితుడి ప్రియురాలని సభలో అవమానించింది, తన నేరం దాచుకుంది. ఇప్పుడు మీరు మా యోగ్యతలను గౌరవాన్ని పరిష్కరించాలి. మాలో తక్కువ వారు మీకు 1,00,000 రూపాయలు కట్టేటట్లు ఆజ్ఞాపించండి అని అప్పటికప్పుడే 1,00,000 రూపాయలు పందెపు సొమ్ములు తెప్పించి చెల్లించింది. గుణవతి, మీ తగవు తీర్చుకుందుకు ధనవతిలాగే నువ్వు 1,00,000 రూపాయలు చెల్లించు అన్నాడు రాజు. అలాగే ప్రభు, రేపు ఉదయం మీ సన్నిధానంలో సమర్పించుకుంటాను అంది. కానీ ఆమె మనసులో అంత డబ్బు తానెలా తేగలనా అని చింతగానే ఉంది. ఇంటికి వెళ్ళాక సన్యాసి ఆమె దైన్యానికి కారణం అడగగా జరిగినదంతా చెప్పి సాటి దాని వల్ల అవమానం పొందవలసిన కాలం వచ్చింది అని విచారించింది. అప్పుడు అతను, దేవుడున్నాడు, మేలు చేస్తాడు, భయపడకు అని ధైర్యం చెప్పి ఆ రాత్రి ఆమె నిద్రపోయాక బేతాళుణ్ణి పిలిచి అతి విలువైన రత్నహారం తెప్పించి మర్నాడు ఉదయం దీనిని తీసుకుపోయి రాజుకి ఇవ్వు అన్నాడు. వేశ్య సంతోషించి దానిని రాజు వద్దకు తీసుకుపోయి ఇవ్వగా రాజు ఆ హారాన్ని, దాని పనితనాన్ని చాలా మెచ్చుకొని ధనవతి ఇచ్చిన ధనం కంటే ఇది చాలా గొప్పదంటూ గుణవతిని గౌరవించాడు. ఎలాగైనా ఆమెను మించాలన్న ఉద్దేశంతో ధనవతి, మహారాజా, ఏలిన వారికి విందు చెయ్యాలని సర్వ ప్రయత్నాలు చేశాను. రేపు మీరు సపరివారంగా దయచేసి నా సపర్యలు ఆతిథ్యము స్వీకరించాలి అని ప్రార్థిస్తున్నాను అంది. రాజు అందుకు అంగీకరించాడు. మర్నాడు పరివారంతోనూ మంత్రులతోనూ వచ్చిన వారికి ఎంతో మర్యాద, ఎన్నో ఉపచారాలు చేసింది. రాజు విందారగించి చాలా సంతోషంగా వెళ్ళాడు. అతను వెళ్ళగానే గుణవతి తనతో సమానురాలైతే తనలాగే రాజుని సంతోషపరచాలి అంది ధనవతి. ధనం లేని తను అలా చెయ్యలేదు కదా అని విచారిస్తూ సన్యాసికి చెప్పగా అతను చింతింపకు, దేవుడే సహాయం చేస్తాడు అన్నాడు ధైర్యం చెప్పి. ఆ రాత్రి ఆమె నిద్రించాక బేతాళుణ్ణి పిలిచి కర్తవ్యం చెప్పాడు. గుణవతి లేచేసరికి ఆమె మందిరం దేవభవనంలా అలంకరింపబడి పందిళ్ళు, తోరణాలు, ఎటు చూసిన మణిరత్నాలు, అలంకరణలు, షడ్రసోపేత పదార్థాలు, పూలు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, మణిమాణిక్యాలు, గంధంతో నిండి ఉంది. అదంతా సన్యాసి మహిమే అని ఆశ్చర్యపోయి నమస్కరించగా, నువ్వు రాజుని విందుకు పిలువు, అంతే చాలు, మిగిలిన పనులన్నీ దైవకృప వల్ల అవే జరుగుతాయి అన్నాడు. గుణవతి పరమానందంతో రాజుని సపరివారంగా విందుకు పిలిచింది. మమ్మల్ని అందరినీ పిలిచి విందివ్వడానికి మీకు శక్తి లేదే, సాధ్యం కాని పనికి పూనుకుందే, సరే చూద్దాం అనుకొని విందుకు రావడానికి అంగీకరించాడు రాజు. ఇది తెలిసిన ధనవతి గుణవతి సరిగ్గా విందు చేయలేక అవమానం పాలవుతుందని సంతోషించసాగింది. రాజు గుణవతి ఇంటిని చూసి ఇంద్రభవనమే అనుకున్నాడు. బేతాళుడి పూతగణాలు మానవాకారాలు ధరించి రాజుకి, అతనితో వచ్చిన వారికి మర్యాదలతోనూ, ఉపచారాలతోనూ, అతి చక్కని విందుతోనూ, కానుకలతోనూ పరిపూర్ణ సంతృప్తి కలిగించారు. ధనవతి చేసిన విందు ఈ విందులో వేయవంతైనా లేదని రాజు గుణవతిని ప్రశంసించాడు. ధనవతి మరింత బాధతో రాజు వద్దకు వెళ్ళి, రాజేశ్వర, ఇంతవరకు గుణవతి నాకంటే అధికురాలని విర్రవీగుతుంది. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. దేనిలో అయినా 3 సార్లు చూసి గాని ఆధిక్యత తేల్చరాదు. నేనిప్పుడు 3వ పందెం చెబుతాను. దీనిలో ఓడిన వారు గెలిచిన వారికి తమ సర్వస్వము అర్పించుకొని తల గొరిగించుకొని సేవ చేస్తూ ఉండాలి అంది. ఇక్కడికి దక్షిణంగా అలంకారపురం అనే పట్టణం ఉంది. దాని రాజుకు ఒక కుమార్తె ఉంది. ఆమె ప్రత్యేకంగా 10 ద్వారాలు గల ఒక చక్కని కోటలో నివసిస్తుంది. ఆ 10 వాకిళ్లలోని చిక్కులన్నీ తప్పించుకొని వచ్చి తన చేత 3 మాటలు ఆడించగల వాడిని పెళ్లాడతానని ఆమె శపథం చేసి
ఎవరైనా వస్తే మౌనం వహిస్తుంది. ఎందరెందరో వెళ్ళి ఆ చిక్కులలో చిక్కుకొని అవమానం పొందుతున్నారు. గుణవతి చెప్పినట్లు నా వద్దకు ఒక విప్రుడు వస్తుంటాడు. ఆ మౌనదారిని జయించమని నేను అతన్ని పంపుతాను. గుణవతిని ఆమె వద్దనున్న సన్యాసిని పంపమనండి. సన్యాసి ఓడిపోతే నాకు గుణవతి, విప్రుడు ఓడిపోతే నేను గుణవతికి పరిచారికలుగా ఉంటాము అంది. రాజు సరే అన్నాడు. గుణవతి ఇంటికెళ్ళి ఆ విషయం సన్యాసికి చెప్పింది. సరే కాని భయపడకు, నేను సిద్ధంగా ఉన్నాను అని అతను ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ధనవతి తన ప్రియుడికి చెప్పవలసినవన్నీ చెప్పింది. అతను సన్యాసితో కలిసి అలంకారపురానికి వెళ్ళి తానే రాజపుత్రి వద్ద గౌరవాన్ని పొందాలని మొదట తాను ప్రయత్నిస్తాను అన్నాడు. సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు. అతను అలంకరించుకొని కొంత ధనం పట్టుకొని రాజకుమారి ఉండే సౌధద్వారం వద్ద ఉన్న గంటను మోగించాడు. విక్రమార్కుడు నగరంలో బట్టిని వెతుకుతూ వర్తగుడి వేషంలో స్నేహితులతో మాట్లాడుతున్న అతనిని చూసి కనుసైగ చేయగా పనున్న వాడిలా లేచి అతన్ని అనుసరించసాగాడు. ఊరు దాటి పాడుగుడిలో చేరి ఒకరి సంగతులొకరు చెప్పుకున్నారు. అప్పుడు బట్టి, ప్రభు, ఈ రాజకుమారి చాలా మోసగత్తే. ఆమె చేసే టక్కులు తెలుసుకోలేక ఎందరో అవమానం పడి పోతున్నారు. ఎంతో కష్టం మీద నేను ఆమె టక్కులని గ్రహించి మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. వాళ్ళిద్దరూ మారువేషాలలోనే నగరంలోకి వచ్చి పూటకొల్ల ఇంట్లో బస చేసి ధనవతి పంపిన బ్రాహ్మణుడి గతి ఏమవుతుందో అని చూడసాగారు. విప్రుడు గంట మోగించగానే వేశ్యలు వచ్చి 1000 రూపాయలు చెల్లించండి, ఈ గంట మోగించిన వారు ఆ ప్రకారం చేస్తే గాని లోపలికి ప్రవేశం లేదు అన్నారు. అతను అలాగే చెల్లించి 2వ ప్రవేశ ద్వారం గడప మీద కాలు పెట్టాడు. అంతే, తటాలున 3 బొమ్మలు వచ్చాయి. వాటిలో ఒకటి అతన్ని గట్టిగా పట్టుకోగా 2వది అతని తలపైన గార్ధవ మూత్రం పోసింది. 3వది సున్నం తెచ్చి పూసింది. 3 కలిపి అతని మెడ పట్టుకొని బయటకు గింటేశాయి. అతను తన ప్రయత్నం విరమించి వచ్చేశాడు. సన్యాసి, అప్పుడే వచ్చేశావేం, కార్యం నెరవేరలేదా అని అడిగేసరికి అతను సిగ్గుతో తలదించుకొని మెల్లగా తన పరాభవం చెప్పి, నా వల్ల కాదు, నేర్పుంటే నువ్వు పోయి చూడు, నీకు నా గతే పడుతుంది అని తన మానాన తాను పోయాడు. విక్రమార్కుడు ఆ మౌనదారిని జయించడానికి సిద్ధపడ్డాడు. రహస్యాలు జాగ్రత్త అని బట్టి హెచ్చరించి బయట ఉండగా విక్రమార్కుడు మొదటి వాకిట గంట మోగించి వేతాళుణ్ణి తలుచుకొని తనకు తోడుగా ఉండమన్నాడు. అంతలో వేశ్యలు వచ్చి 1000 రూపాయలు చెల్లించమన్నారు. అతను చెల్లించి 2వ వాకిట్లో వెళ్ళి గంట మోగించాడు. అక్కడ అచ్చం మనుషుల్లాగే ఉన్న బొమ్మలు 2 వచ్చి అతనికి వందనాలు చేసి తీసుకెళ్ళి ఒక మందిరంలో కూర్చోబెట్టి ఉడికి ఉడకని పదార్థాలు అతని ముందు పెట్టి భుజించి విశ్రాంతి తీసుకోండి అని సైగ చేశాయి. రాజపుత్రికలాగే అక్కడి పరిచారికలు కూడా మాట్లాడరు కాబోలనుకొని విక్రమార్కుడు అనుకుంటుంటే బేతాళుడు అసలు విషయం చెవిలో చెప్పి ఉడికినవి వేరు చేసి ఇచ్చాడు. అతను వాటిని తిని మిగిలినవి వదిలేయడం చూసి మౌనదారి చెలికత్తెలు ఆశ్చర్యపోయి అతనెవరో మహానుభావుడు అనుకున్నారు. విక్రమార్కుడు 3వ వాకిలి చేరేసరికి అక్కడ దాటడానికి సాధ్యం కానంత వెడల్పు బురద కాలువ ఎదురైంది. అక్కడున్న 2 సేవకులు, అయ్యా, ఈ బురదలో దిగి అవతలికి పోయి ఆ పక్కకి చూడండి, ఒక నత్తగుల్లలో నీరుంది, ఆ నీటిలో సగమే వాడి కాళ్ళ బురద కడుక్కోవాలి, ఎక్కువ వాడారో మీరు వెనక్కి పంపివేయబడతారు అన్నారు. అలా చేయడం సాధ్యం కాదు అని విక్రమార్కుడు ఆలోచిస్తుంటే బేతాళుడు అతన్ని ఎత్తుకుపోయి అవతలి వైపు వదిలాడు. గుళ్ళల్లోని నీళ్ళే అక్కర్లేని విధంగా అతని కాళ్ళకి బురదే అంటకపోవడం చూసి అవతలి వైపు సేవకులు అతన్ని సిద్ధపురుషుడేమో అనుకున్నారు. తరువాత 4వ వాకిల్లోకి అతను వెళ్ళేసరికి మళ్ళీ వీరుల రూపంలో 2 బొమ్మలు వచ్చి అతనితో యుద్ధం చేయసాగాయి. బేతాళుడు వాటితో తాను పోరాడుతూ రాజుని అవతలి వాకిలి దాటించి తాను అదృశ్యమైపోయాడు. పరిచారికలు ఆశ్చర్యపోయారు.
ఐదవ వాకిట్లో భయంకరమైన బెబ్బులులు రెండు అతన్ని ఎదుర్కోగా బేతాళుడు వాటి ముందు చెరొక మేకను వేశాడు. అవి వాటిని తింటూ ఉంటే విక్రమార్కుడు ఆ వాకిలిని దాటేశాడు. ఆరవ ద్వారం వద్దకు పోగానే వింత కోతి ఒకటి పల్లికిలిస్తూ వచ్చి అతన్ని కరవబోయింది. బేతాళుడు దాని ముందు ఒక పండుని వేశాడు. అది దానిని తినడంలో మునిగిపోగా విక్రమార్కుడు ఆ వాకిలిని దాటేసి ఏడవ దానిలో ప్రవేశించాడు. అతి చక్కగా అలంకరించుకున్న 10 మంది యువతులు అక్కడికి వచ్చారు. ఇద్దరు అతని చేతులని రెండు వైపులా పట్టుకోగా ఇద్దరు వింజామరులు వీచసాగారు. ముందు ఇద్దరు వెనుక ఇద్దరు వస్తూ ఉంటే ఒకరు పన్నీరు చల్లగా మరొకరు పూలు చల్లారు. అలా తీసుకెళ్లి మందిరం మధ్యలో ఉన్న ఒక పీఠం వద్ద కూర్చోబెట్టారు. తక్షణమే అది గిరగిరా తిరగసాగింది. వాళ్ళంతా మాయమయ్యారు. తిరుగుతున్న పీఠాన్ని ఆపడానికి గాని దాని మీద నుంచి దిగడానికి గాని సాధ్యం గాక విక్రమార్కుడు ఏం చెయ్యాలా అని తత్తరపడుతూ ఉంటే బేతాళుడు అతన్ని తీసుకుపోయి 8వ ద్వారంలో చేర్చాడు. అక్కడ గాఢాంధకారంగా ఉంది. కింద అడుగు పెట్టడానికి వీలు లేకుండా వాడి అయిన ముళ్ళు నాటబడి ఉన్నాయి. ముఖానికి తగిలేలా ఇనుపగుళ్ళు దగ్గరగా వేలాడ కట్టబడి ఉన్నాయి. ఎటు కదిలినా మెదిలినా శరీరం ముక్కలైపోయేటట్లు ఎన్నో కత్తులు అమర్చబడి ఉన్నాయి. విక్రమార్కుడు బేతాళుని తలుచుకోగా అతనొచ్చి ఏ బాధ లేకుండా 9వ వాకిట వదిలాడు. 9వ వాకిట్లో అందమైన మందిరం ఉంది. నిజమైన యువతులు కొందరు వచ్చి అతనికి మర్యాద చేసి, అయ్యా, అదిగో అక్కడ అలంకరింపబడిన తలుపు ఉంది, ఏ పక్క తలో తెలుసుకొని కూర్చోండి అన్నారు. విక్రమార్కుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే బేతాళుడు ఒక నిమ్మపండు ఇచ్చి అదృశ్యమయ్యాడు. దాని నా మంచం మీద వేసి అది పొర్లిన వైపు కాళ్ళు పెట్టుకోవాలని గ్రహించి తల వైపు కూర్చున్నాడు. ఆ యువతులు అతని చాతుర్యానికి ఆశ్చర్యపోయారు. 10వ వాకిల్లో అతను ప్రవేశించగానే 2 వైపుల నుంచి కత్తుల తలుపులు కలుసుకుంటూ అతన్ని చీరవేయబోయాయి. కానీ అవి కలుసుకునేలోగానే బేతాళుడు అతన్ని దాటించేశాడు. అలా 10 వాకిళ్ళు దాటి ఎదురుగా ఉన్న భవనంలో ప్రవేశించి అక్కడున్న ఆసనం మీద కూర్చొని తాను వచ్చిన సంగతి రాజకుమార్తెకు చెప్పమన్నాడు. సేవకులు పోయి చెప్పగా ఆమె ఆశ్చర్యానికి భయానికి లోనై, ఇంతవరకు ఎందరో 2వ వాకిలే దాటి రాలేకపోయారు, ఇతను అన్ని చిక్కులు తప్పించుకు వచ్చాడంటే మహాప్రతిభావంతుడై ఉండాలి, అయినా నన్ను మాట్లాడించాలి కదా, చూద్దాం అనుకొని తన దాసిలలో చక్కనైన దానికి తన వేషం వేసి మరికొందరితో పంపి అతన్ని తీసుకువచ్చి గౌరవంగా ఆసనంలో కూర్చోబెట్టింది. ఆ దాసి వైభవంగా రావడంతో ఆమెను రాజపుత్రే అనుకున్నాడు విక్రమార్కుడు. కానీ బేతాళుడు ఆ రహస్యం రాజుకు చెప్పాడు. విక్రమార్కుడు కొంచెం కోపంగా, నువ్వెందుకు వచ్చావు? వేషం వేసినంత మాత్రాన నిన్ను రాజపుత్రి అనుకుంటాననుకున్నావా? పోయి మీ రాజకుమారుని పంపు అని గద్దించాడు. ఆమె ఆశ్చర్యపోయి అక్కడ ఉండక రాజపుత్రి వద్దకు పోయి, అమ్మా, అతను సామాన్యుడు కాడు, నన్ను చూడగానే నిజం గ్రహించి నిరాకరించాడు, నిన్ను రమ్మన్నాడు, కర్తవ్యం ఆలోచించు అంది. ఆ మాటలు విని రాజపుత్రి, ఇంకేం చెయ్యాలి, వచ్చినవాడు నన్ను తప్పకుండా జయించేస్తాడు, ముమ్మారు నన్ను మాట్లాడించడమే మిగిలింది, అది సాధించేస్తాడు అనిపిస్తుంది, సాధ్యమైనంత వరకు నా వ్రతభంగం కాకుండా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాను అనుకొని కొన్ని ఏర్పాట్లు చేసి అతనికి వర్తమానం పంపింది. ఒక దాసి అతని వద్దకు వచ్చి నమస్కరించి, అయ్యా, మీరు అన్ని వాకిళ్ళ చిక్కులు తప్పించుకు వచ్చారంటే మీ శక్తి అద్భుతం. సరే, జరగబోయేది చెబుతాను వినండి. మరో మందిరంలో రాజకుమారి మీకు 2 శయ్యలు అమర్చబడి మధ్యన తెర కట్టబడి ఉంటుంది. మీరు మీ తల్పం చేరాక సూర్యోదయంలోగా ఎలాంటి ఉపాయంతో అయినా ఆమెను ముమ్మారు మాట్లాడించాలి. అలా చేయగలిగితే ఆమె మీకు భార్య అవుతుంది. ఇదే చివరి పరీక్ష. గడువులోగా నువ్వు ఆమెను మాట్లాడించలేకపోయినా, తొందరపడి తెరదీసి ఆమెను చూసినా నీకు చాలా అవమానము, ముప్పు కలుగుతాయి.
ఇది చెప్పమనే రాజకుమారి పంపింది. నీకు శక్తి లేకపోతే ఇక్కడి నుంచే వెళ్ళిపో అంది. అందుకతను, ఛీ, వెళ్ళిపోవడమా, నేను పట్టు వదలను. పలకించలేకపోవడమే జరిగితే ఎలాంటి అవమానము ముప్పు అయినా భరిస్తాను అన్నాడు. దాసి వెళ్ళి ఆ మాటలు చెప్పడంతో రాజకుమారి పరిచారకుల చేత ఏర్పాట్లు చేయించింది. ఆమె తెర కవతల కూర్చొని ఉండగా దీపాల కాంతులతో ప్రకాశిస్తూ చక్కగా అలంకరింపబడిన ఆ గదిలోకి దాసీలు అతనిని తీసుకువచ్చి తెరకి యువతల తల్పం మీద కూర్చోబెట్టి వెళ్ళారు. ఆ మందిరం నిశ్శబ్దంగా ఉంది. జామురాత్రి గడిచి ఉంటుందని భావించి అతను బేతాళుణ్ణి తెరలో ఆవహింపజేసి, పొద్దుపోతుంది, నిద్ర రావడం లేదు, ఈమె మాట్లాడకుండా ఉంది, ఏం చేయాలి? ఓ తెర, నువ్వైనా ఒక కథ చెబితే కాలం గడుపుతాను అన్నాడు విక్రమార్కుడు. అప్పుడు ఆ తెర, మీరు నన్ను పెద్దగా భావించి కథ చెప్పమంటున్నారు. మహాబుద్ధివంతులైన మీకు నేను చెప్పేదానినా? అయినా అడిగారు కనుక చెప్పి తీరాలి. ఏ కథ చెప్పమంటారు? నేను పడిన పాట, చెడిన చేట, లేక పూర్వ వృత్తాంతమా? ఇవే నాకు తెలిసిన కథలు. ఏది చెప్పాలో చెప్పండి అంది. రాజు నవ్వి, నీ చరిత్ర చెబుతావా? సరే, వరుసగా నువ్వు పడిన పాటలు, చెడిన చెట్లు, పూర్వ వృత్తాంతము 3 చెప్పు. ఆలస్యం చేయక ప్రారంభించు అన్నాడు. స్వామి, మొట్టమొదట నేను విత్తనంగా ఉండేదాన్ని. రైతు భూమి దున్ని నన్ను నాటాడు. వర్షం కురిశాక మొలకెత్తి నేలలోంచి బయటకు వచ్చాను. క్రమంగా ఆకులు, రెమ్మలు, కొమ్మలు పుట్టి చెట్టు అయ్యాను. అప్పుడు పూలు, పిందెలతో ఎంతో అందంగా ఉన్నాను. నా కాయలు ముదిరి పండాయి. అన్నట్లు నేను పత్తి చెట్టుని, సర్వజనులు ఉపయోగించే పత్తి చెట్టుని. కాయలు పండి చిట్లాక కాపువాడు కోసి పత్తిని ఇతరులకి అమ్మాడు. వారు గింజలు తీసి బాగా ఏకించి రాత్నాలతో నూలుగా వడికి పుంజాలుగా చుట్టారు. ఇది నేను పడిన పాటు. ఇక నేను చెడిన చేటు వినండి. అలా నూలు రూపంలో ఉన్న నన్ను సాలెవాడు తీసుకుపోయి తడిపి నానబెట్టి గంజిలో ముంచి గోలుకి గుచ్చి వడుగు తీసి కుంచెతో సాగరాచి ఊరబెట్టి నేసి వస్త్రం అనే పేరు పెట్టి మడిచి దుకాణం వాడికి ఇచ్చాడు. నేను మూటలో కట్టబడి ఉండగా రాజకుమారి పరిచారికలు వచ్చి నన్ను కొనుక్కొని ఇక్కడికి తెచ్చి ముక్కలుగా చింపి కావలసిన విధంగా గట్టి దారంతో కుట్టి ఒకవైపున ఇత్తడి ఉంగరాలు కుట్టి వానిలో పగ్గం దూర్చి 2 వైపులా బిగువుగా లాగి కట్టారు. ఇప్పుడు నీకు ఆమెకి ఒకరినొకరు కనపడకుండా అడ్డంగా ఉన్నాను. ఇలాంటి కష్టస్థితిలో, ఊపిరాడని స్థితిలో కథ ఎలా చెప్పగలను? ఇలా అన్నానని కోపగించుకోకండి అంది. తెర చెప్పిన ఆ మాటలకి రాజకుమారి, ఔరా, ఎంత ఆశ్చర్యం! తెర స్పష్టంగా మనిషిలా మాట్లాడడమా? ఇది ఏం కథ చెబుతుందో విందాం అని పరిచారికలని తెర విడదీసి కింద పెట్టమని ఆజ్ఞాపించింది. ఆ సమయంలో విక్రమార్కుడు ఆమె అద్భుతమైన సౌందర్యం చూసి, ఇంత అందగత్తె ప్రపంచంలో మరొకరుండరు అనుకుంటూ మోహంలో మునిగాడు. ఆమె కూడా అతన్ని చూసి సౌందర్య శోభలకు మనసులో మెచ్చుకొని అంతలో తన వ్రతం జ్ఞాపకం వచ్చి మౌనం దాల్చింది. అతను మళ్ళీ తెరను ఉద్దేశించి, ఓ తెర, రాజకుమారి సుగుణవతి, దయామయి అవడంతో నీ కష్టం తెలుసుకొని నిన్ను విడదీయించింది. నీ కష్టం కొంతవరకు తీరింది గనుక కాలం వృధా చెయ్యకుండా ఒక కథ చెప్పు అన్నాడు. రాజకుమారి అంతా చిత్రంగా చూస్తూ ఈసారి తెర ఏం చెబుతుందో అని కుతూహలంగా వినసాగింది. అనగనగా మందారపురం అని గొప్ప పట్టణం ఉండేది. దానిని మంగళుడు అనే మంత్రి సహాయంతో వశీకరుడు అనే రాజు పాలించేవాడు. రాజుకు మంత్రికి సకల విద్యా విశారదులైన కొడుకులున్నారు. రాజకుమారుడు మదనమోహనుడు, మంత్రి కొడుకు తంత్రజ్ఞుడు. చిన్ననాటి నుంచి ఎంతో స్నేహంగా మెలిగేవారు.
18 ఏళ్ల వయస్సులో వాళ్ళిద్దరే గుర్రాల మీద నగరానికి దక్షిణంగా చాలా దూరంలో ఉన్న అరణ్యానికి వేటకి వెళ్ళారు. వాళ్ళు అడవిలో చాలాసేపు వేటాడి అలసిపోయి దాహం వేస్తూ ఉంటే జలాశయం వెతుకుతూ చాలా దూరం పోయారు. అక్కడ ఒక గుడి, దానికి ఎదురుగా పరిశుద్ధమైన కొలను చూసి గుర్రాలు దిగి తాము కాళ్ళు చేతులు కడుక్కొని నీరు త్రాగి ఒడ్డునున్న మర్రి చెట్టు నీడలో విశ్రమించారు. అలాంటి చోట ఒళ్ళు మరిచి నిద్రపోవడం మంచిది కాదని మంత్రి కుమారుడు మాత్రం మేలుకొనే ఉండి నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో గుడి ఎందుకు నిర్మించారా అని ఆలోచిస్తూ, ఊరికే ఉండడం ఎందుకు, గుడిలో విశేషాలు చూసొస్తాను అని లేచి ప్రాకారంలో ప్రవేశించి ఆ లక్షణాలను బట్టి అది కాళికాలయమై ఉంటుందనుకుంటూ దేవికి నమస్కరించి ప్రదక్షిణంగా గుడి చుట్టి వస్తూ ఉత్తరం వైపు చక్కని శిలా విగ్రహాన్ని చూసి నిజమైన సుందరే అనుకున్నాడు. మనసులో దీనిని చూస్తే రాజకుమారుడు మోహించి అలాంటి యువతిని పొందాలనుకుంటాడు అనుకొని మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కొంతసేపటికి మదనమోహనుడు మేలుకొని, మిత్రమా, నా బడలిక తీరింది, ఇంకా పోదాం, ముందు ఈ గుడి విశేషాలు చూద్దాం పదా అన్నాడు. మనం చాలా దూరం పోవాలి, ఆలస్యం అవ్వకూడదు, గుడిలో ఏముంటుంది అని అతను మరల్చబోయినా రాజకుమారుడు వినక గుడిలోకి వెళ్ళాడు. తంత్రజ్ఞుడు భయపడినట్లే అతను ఆ శిల్పాన్ని చూసి మోహించి, కోమలి, పూదండ ఇవ్వు అంటూ ఆ శిల్పాన్ని బతిమాలసాగాడు. తంత్రజ్ఞుడు ఏం చెప్పినా ఎంత చెప్పినా అతను ఆ బొమ్మను వదిలి రాలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఒక మనిషి వచ్చి ఆశ్చర్యంగా చూడసాగాడు. మంత్రి కొడుకు అతన్ని, నువ్వెవరివి, నిర్జనమైన ఈ అడవిలో ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. మాది ఇక్కడికి 2 క్రోసుల దూరంలో ఉండే పల్లె. ఈ గుడి చాలా పురాతనమైనది. దీనిని వంశపారంపర్యంగా మా వంశస్థులు నిర్వహిస్తున్నారు. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. అయ్యా, ఇతను నా మిత్రుడు. ఎందుకో చిత్తచాంచల్యం కలిగింది. దీనికి నేను పోయి మందు తెస్తాను. అంతవరకు నువ్వు ఇతనికి మనుషులను తోడుంచి రక్షించు. నీకు నేను గొప్ప బహుమానం ఇస్తున్నాను అంటూ మంత్రి కుమారుడు తన మెడలోని విలువైన రత్నహారాన్ని ఇచ్చాడు. అతను ఎంతో సంతోషించి ఇతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. అంతేగాక మంత్రి కుమారుడు అడగగా, ఇక్కడికి దక్షిణంగా 5 మాడల దూరంలో కాంచీపురం అనే పట్టణం ఉంది. అక్కడ శిల్ప విద్యా ప్రవీణుడైన వేదాచారి అనే స్థపతి ఉన్నాడు. అతనికి పరాశక్తి అంటే ఎంతో భక్తి. సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడికి వచ్చి దేవిని ఆరాధించి వెళ్తుంటాడు. అలా ఒకసారి వచ్చినప్పుడు ఈ స్త్రీ ప్రతిమని నిర్మించి వెళ్ళాడు. అతన్ని అడిగితే ఏ యువతిని చూసి దీనిని చెక్కాడో తెలియవచ్చు అని చెప్పాడు. తంత్రజ్ఞుడు చాలా కష్టపడి కాంచీపురం వెళ్ళి ఆ స్థపతిని ఎవరిని చూసి ఆ శిల్పం చెక్కారు అని అడిగాడు. అతను నవ్వి, నేను రూపం చూసి నిర్మించలేదు. అక్కడికి 5 క్రోసుల దూరంలో కులానిలయం అనే పల్లెలో నా మిత్రుడు కుమ్మరివాడు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు స్త్రీ గోరును తెచ్చి దాని అందం చూడమన్నాడు. దాని అందానికి మెచ్చి ఆ లక్షణాలను బట్టి శిల్పం చెక్కాను అన్నాడు. తంత్రజ్ఞుడు అతనిని తీసుకొని భద్రుడి వద్దకు వెళ్ళి, స్థపతికి ఇచ్చిన గోరును ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. నా మిత్రుడైన వేటగాడు ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చాడు అన్నాడు. ఆ బోయవాడు నివసించే అరణ్యానికి పోయి ఒకచోట అతన్ని చూసి, కుమ్మరికిచ్చిన గోరుని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. అందుకతను, ఇక్కడికి తూర్పు దిక్కుగా గొప్ప మర్రి చెట్టు ఒకటి ఉంది. ఒకనాడు దాని కింద నేల మీద మెరుస్తూ కనిపించేసరికి తీసి చూశాను. అది తెచ్చి కుమ్మరికిచ్చాను అన్నాడు. తంత్రజ్ఞుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆ మర్రి చెట్టు వద్దకు వచ్చి కూర్చున్నాడు. అప్పటికి సూర్యాస్తమయం కాబోతుంది. పక్షులు వచ్చి ఆ మర్రి చెట్టు మీద చేరడం మొదలుపెట్టాయి. ఒక కొమ్మ మీద చాలా చిలుకలు వాలాయి. వాటి నాయకుడు అతన్ని చూసి, పాపం, ఎవరో మానవుడు ఒంటరిగా కూర్చున్నాడు. ఈ అడవిలో దుష్టమృగాల బాధ ఎక్కువ. అతనికేం అపాయం కలుగుతుందో. ఈ రాత్రికి అతను చెట్టు మీద ఉండటం మేలు కదా అన్నాడు. మిగిలిన చిలుకలు అవును అన్నాయి.
చిలకరాజు అతన్ని చెట్టు మీదకి రమ్మని చెప్పగా, నేను వచ్చిన పని అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలను, క్రూర జంతువులు భక్షించినా సరే అన్నాడు అతను విరక్తిగా. అతని వైఖరికి ఆశ్చర్యపోయి చిలకరాజు, నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు, మేము చేయగలిగేది ఏమైనా ఉంటే సహాయం చేస్తాము అన్నాడు. పక్షి భాష తెలిసిన తంత్రజ్ఞుడు తన వృత్తాంతమంతా చెప్పి, ఆ గోరు ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదు, ఇంత కష్టపడినా తెలియలేదే అని చావడమే మేలనుకుంటున్నాను అన్నాడు విచారంగా. ఓహ్, దీనికోసమా? సరే చెబుతాను విను. ఒకనాడు నా గుంపుతో నానా ద్వీపాలు తిరిగొస్తుంటే సువర్ణ ద్వీపంలో హేమనగరం అనే పట్టణం తగిలింది. ఆ పట్నపు రాజకుమార్తె శిరస్నానం చేసి మేడ మీద తల ఆరబెట్టుకుంటూ గోళ్లతో చిక్కులు తీసుకుంటూ ఉంటే చిటికెన వేలి గోరు ఊడిపోగా దానిని ఆమె దూరంగా విసిరేసింది. అది కింద పడి దగదగా మెరుస్తూ ఉంటే నేను ఆశ్చర్యపడి ముక్కున కరుచుకొని కొంతసేపు దాని అందానికి మురిసి తర్వాత మాకది ఉపయోగం కాదు అని చెప్పి కింద పడేశాను. అది బోయవాడికి దొరికింది కాబోలు, నీకింత పని కల్పించింది అన్నాడు ఆ చిలకరాజు. అతను ఆ ద్వీపానికి వెళ్ళే ఉపాయం తెలపమన్నాడు. అప్పుడు ఆ చిలక, ఇక్కడికి దక్షిణంగా సముద్ర తీరంలో ఒక బూరుగ చెట్టు ఉంది, దాని మీద గండబేరుండం పక్షి దంపతులు నివసిస్తున్నాయి. నువ్వు వాటితో స్నేహం చేస్తే అవి నిన్ను సువర్ణ ద్వీపానికి తీసుకుపోగలవు, అంతకంటే మార్గోపాయం లేదు. ఆలస్యం చేయకుండా వెళ్తే కర్తవ్యం సఫలమవుతుంది అంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే తోవ చెప్పింది. అతను ఆ రాత్రి చెట్టు మీద గడిపి మర్నాడు ఉదయమే బూరుగ చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు. అతను అక్కడ చేరేసరికి పక్షులు లేవు, పిల్లలు మాత్రమే ఉన్నాయి. పెద్ద పక్షుల కోసం అతను నిరీక్షిస్తూ ఉంటే పక్షి పిల్లలని తినడానికి పెద్ద సర్పం చెట్టు మీదకి ఎక్కసాగింది. దానిని చూసి పక్షి పిల్లలు భయంతో అరుస్తూ ఉంటే తంత్రజ్ఞుడు చూసి ఆ సర్పాన్ని ముక్కలుగా నరికేసి వాటిని రక్షించాడు. అప్పుడు ఆ పక్షి పిల్లలు అతనికి ఎన్నో విధాల కృతజ్ఞతలు పలికి, మా శత్రువుని చంపి మమ్ము కాపాడిన పుణ్యాత్ముడివి, మా తల్లిదండ్రులు రాగానే వారికి చెప్పి చేయదగిన సహాయం చేస్తాము, నువ్విక్కడికి వచ్చిన కారణం చెప్పు అన్నాయి. అతను తన పని చెప్పగా, మంత్రి కుమార, మా తల్లిదండ్రులకి ఇది పెద్ద పని కాదు, కానీ వారు వచ్చినప్పుడు నువ్వు దాక్కొని ఉండు. పెద్ద ఏనుగుని సైతం చంపి తినే మా తల్లిదండ్రులు హఠాత్తుగా నిన్ను చూస్తే శత్రువు అనుకొని పొరపాటున నిన్ను చంపేస్తారు. వారే నిన్ను పిలిచేటట్లు మేము చేస్తాము, అంతవరకు చాటుగా ఉండు అన్నాయి. అతను అలాగే దాక్కున్నాడు. కొంతసేపటికి పెద్ద పక్షులు వచ్చి చెట్టు మీద వాలి బిడ్డలకి ఆహారం ఇవ్వబోగా అవి తినక జరిగినదంతా చెప్పాయి. తమ ప్రాణాలు రక్షించిన అతిథిని ఆదరించాకే తాము ఆహారం తీసుకుంటాము అన్నాయి. అవి అందుకు అంగీకరించి మంత్రిని ఎంతో వినయంగా ఆహ్వానించి మంచి ఫలాలిచ్చి అతనికి కావలసిన కార్యం అడగగా అతను చెప్పాడు. అవి సహాయం చేస్తామని అంగీకరించాయి. పిల్లలకు ఆహారం పెట్టాక మగపక్షి అతన్ని తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలో ఎగురుతూ సువర్ణ దీపం వైపు పోతూ ఉంటే ఒకచోట భూమి చాలా ప్రకాశించడం చూసి అదేమిటి అని అడిగాడు. ఆ పక్షి, ఇది రత్నద్వీపం, ఇక్కడ కొండలో రత్నాలు అనంతంగా ఉన్నాయి, ఆ కాంతి వాటిదే అంది. అవి తీసుకెళ్తే తన పనికి ఎంతగానో ఉపయోగిస్తాయని భావించి ఆ మాట చెప్పగా ఆ పక్షి అతన్ని మనులు విస్తారంగా ఉండే చోట దించి అతనికి కావలసినన్ని మనులు ఏరుకొని మూట కట్టుకోమంది. తరువాత అతన్ని హేమనగరం దగ్గరలో దించి అది వెళ్ళిపోయింది. మంత్రిపుత్రుడు వర్తక వేషం ధరించి రత్నవర్తకుడు పేరుతో రాజు వద్దకు వెళ్ళి పరిచయం చేసుకొని తన వద్ద గల మనులు చూపాడు. అలాంటివి ఎప్పుడూ చూడని రాజు తక్కిన వారు వాటి వెల అడుగగా, అయ్యా, నేను ఈ మనులు తమకి వెలకి ఇవ్వలేదు, నేను ఈ నగరంలో కొన్నాళ్ళు వ్యాపారం చేయదలుచుకున్నాను, మీ నగరానికి సమీపంలో ఉండే ఖాళీ ప్రదేశం నాకు కొన్నాళ్ళ పాటు ఇస్తే ఇల్లు కట్టుకొని ఉండి వెళ్ళిపోయేటప్పుడు మీకే ఆ ఇల్లు అప్పగించేసి వెళ్ళిపోతాను అన్నాడు. రాజు అందుకు ఆనందంగా అంగీకరించాడు.
రత్నాల వర్తకుడు 2 మణులు అమ్మి ఇల్లు కట్టిస్తూ యోగ్యుడైన పనివాడితో, అయ్యా, నాకో సహాయం చేయాలి. ఈ మందిరంలో నుండి ఎవరికీ తెలియకుండా రాజపుత్రిక అంతఃపురంలోకి భూమిలో నుంచి రహస్యంగా బిలమార్గం, దానిని అవసరమైనప్పుడు తెరవడానికి ముయ్యడానికి ఏర్పాట్లు చేయాలి. ఇందుకొక గొప్ప కారణం ఉంది. నీకు విలువైన మణులిస్తాను అన్నాడు. అందుకు అతను అంగీకరించి భవనంలో రహస్య మార్గం ఏర్పాటు చేశాడు. రాజకుమార్తె పరిచారికలలో ఒకదానితో స్నేహం సంపాదించి ప్రతిరోజు కొన్ని కొత్త మణులు ఇస్తూ, వీటిని మీ దొరసానికి చూపి నేను ఆమెకి బహుమతిగా ఇచ్చానని చెప్పు అని పంపసాగాడు. రాజకుమారి వాటిని మెచ్చుకుంటూ, ఇలాంటి మణులు బహుమతిగా పంపుతున్న ఆ వర్తకుడు ఎంతటివాడు, ఇంకా ఎలాంటి మణులున్నాయో అని అతన్ని చూడాలని కోరిక పెంచుకోసాగింది. కొన్నాళ్ళు గడిచాక ఒక రాత్రి అతను బిలద్వారం ద్వారా ఆమె పడుకున్న మేడలో ప్రవేశించాడు. పరిచారికలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. చతురుడైన అతను మెల్లగా ఆమెను లేపగా ఆమె కనులు తెరిచి దీపపు కాంతిలో ఆ యువకుణ్ణి చూసి ఆశ్చర్యపడి, చెల్లులను పిలవడానికి తొందరపడకూడదని మెల్లగా, నువ్వెవడివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. రాజకుమారి, ప్రతిదినము నీకు రత్నాలు పంపుతున్న వాడిని, కానీ మీరు తలచినట్లు నేను రత్నాల వర్తకుణ్ణి కాను. ఒక కారణం వల్ల ఇలా వేషం వేశాను అంటూ ఆ కథంతా చెప్పి, నీకు ఆ రాజకుమారుడే తగినవాడు. ఇప్పుడు నువ్వు నాతో వస్తే ఎవరికి తెలియకుండా నిన్ను అతని వద్దకు చేరుస్తాను. ఇందుకే నేను ఇన్ని కష్టాలు పడ్డాను అన్నాడు. అతని మాటలతో ఆమె మనసు రాజకుమారుడి మీద లగ్నమై అతను చెప్పినట్లు చేయడానికి సమ్మతించి అప్పటికప్పుడే ఆమె బిలమార్గం నుండి అతని ఇంటికి చేరింది. తంత్రజ్ఞుడు గండబేరుండాన్ని తలుచుకోగానే అది వచ్చి వారిని తాను నివసించే వృక్షం కింద దించింది. అతను ఆ పక్షులకు కృతజ్ఞత తెలిపి తన గుర్రం మీద ఆమెను ఎక్కించుకొని రాజకుమారుడు ఉన్న కాళికాలయం చేరాడు. ప్రాకారం బయట ఆగి అక్కడున్న పూలతో చెండుగట్టి ఆమెకిచ్చి, అమ్మా, ఆ శిల్పి ప్రతిమ పూబంతిని ఇస్తున్నట్లు చెక్కాడు. రాజకుమారుడు దానిని శిలా విగ్రహం అని మరిచి మోహం చెందాడు. ఆ పూల చెండుని ఇమ్మని చేయి జాచి నిలబడిపోయాడు. నువ్వు ఆ శిల్పం ముందు నిలబడి చెండు నివ్వు. అతనికి అప్పుడు వివేకం కలిగి నిన్ను చూసి మెచ్చుకొని నా గురించి అడుగుతాడు. నా మీద అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. నేను మరణించానని చెప్పు అని బోధించి తాను గుడి బయట ఉండిపోయాడు. ఆమె లోపలికి వెళ్ళి ఆ విగ్రహానికి బదులుగా నిలబడగానే పూల చెండు అతనికి ఇచ్చింది. అతని సౌందర్యానికి ఆశ్చర్యపడుతూ చూస్తుంటే అతను ఆమెను కౌగిలించుకొని ముద్దాడి, ఓ లలన, నా ప్రాణమిత్రుడు, మంత్రిపుత్రుడు ఉండాలి. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అతను చెప్పినవన్నీ ఘనంగా చెప్పి చివరగా అతను మరణించాడు అంది. ఆ మాటలకు అతను నిర్ఘాంతపోయి, నా మీద అంత స్నేహము భక్తి గలవాడు పోయాక నేనెందుకు బతికి ఉండడం అంటూ కత్తితో కంఠం నరుక్కొని ప్రాణం వదిలాడు. అది చూసి చాలా దుఃఖిస్తూ ఆమె అది తన దోషమే అని, అలాంటి సుందరాకారుడితో సుఖించలేని నాకు ఈ బతుకు అక్కర్లేదు అంటూ ఆమె కూడా కంఠం నరుక్కొని మరణించింది. ఎంతసేపు గడిచినా వాళ్ళు రాకపోవడంతో మంత్రి కుమారుడు లోపలికి వెళ్ళి తెగిపడున్న వారిని చూసి కారణం తెలియక తాను కూడా కంఠం నరుక్కొని మృతి చెందాడు. కొద్దిసేపటికి ఆలయ ధర్మకర్త వచ్చి ఆ శవాలని చూసి వారి మరణాలకి కారణం తెలియక స్నేహాన్ని బట్టి అతను కూడా మెడ నరుక్కొని చనిపోయాడు. ఆ రోజు కాలికి మొక్కులు చెల్లించుకునేందుకు అడవిపల్లె నుంచి వచ్చిన కొందరు శవాలను చూసి భయము ఆశ్చర్యము పడి వారిని బతికించమని జగదమ్మని అనేక విధాలుగా ప్రార్థన చేశారు. వారి ప్రార్థనల్ని ఆలకించిన కాళి వారి నలుగురిని పునర్జీవులని చేసింది. వారు ఆమెను స్తుతించారు. రాజకుమారుడు ధర్మకర్తకు బహుమతులిచ్చి తన వారితో రాజ్యానికి పోయి ఆమెను పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు అని కథ ముగించి, మహాప్రభో, ఆ నలుగురిలోనూ ఎవరి మృతి విశేషం అడిగింది తెర. సరైన సమాధానం తెలిసిన మంత్రిసుతుడు మరణించటం విశేషం అని విక్రమార్కుడు అనగా, కాదు కాదు, ఏ సంబంధము లేని
ధర్మకర్త మరణించడమే గొప్ప అన్నది రాజకుమారి. రాజు నవ్వి, ఒక కథ అయింది, ఈమె నోట ఒక మాట పలికింది అన్నాడు. ఈమె తన పొరపాటు తెలుసుకొని ఇంకా మాట్లాడకూడదు అని నిశ్చయించుకొని ఈసారి విక్రమార్కుడు రాజకుమార్తె ధరించిన రవికను ఉద్దేశించి, కందుకమా, కంటికి నిద్ర రాదు, కాలమా గడవదు, ఈమెమో మాట్లాడదు, నువ్వు ఏదైనా కథ చెప్పు అన్నాడు. ఎలా చెప్పేది, ఈమె నన్ను బిగించి ఊపిరాడనివ్వడం లేదే అనేసరికి ఆమె ఆశ్చర్యంతో రవికని విప్పి కింద పడేసింది. రవిక, ఆమె నిన్ను కనికరించి కింద పెట్టింది కదా, ఇంకా కథ చెప్పు అన్నాడు రాజు. విశాలపురం అనే పట్టణంలో సుందరేశుడని రాజు ఉన్నాడు. అతని మంత్రి విదురుడు, రాజు కూతురు కాలకందర, మంత్రి కొడుకు మోహనుడు. వాళ్ళిద్దరిని ఒకే చోట చదివించారు. చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండేవారికి రాజకుమార్తె పుష్పవతి కావడంతో ఎడబాటు కలిగింది. తండ్రి ఆమెను అంతఃపురంలో ఉంచడంతో మోహనుడు ఆమెను కలుసుకునే వీలు లేకపోయింది. రాజపుత్రి కూడా అతని మీద వలుపు పెంచుకొని ఎలాగైనా అతన్ని కలియాలని మార్గాలు ఆలోచించసాగింది. ఒకనాడు ఆమె నమ్మకమైన దాసిని పిలిచి రహస్య మార్గంలో మోహనుడిని తీసుకురమ్మని దానికి గొప్ప బహుమానం ఇచ్చింది. అది ఎవరికీ తెలియకుండా తీసుకువచ్చింది. అతనితో సుఖించి రాజకుమారి పంపేసింది. అలా 5-6 మాసాలు గడిచాయి. ఒకనాడు ఆమె దిగులుగా ఉండటం చూసి, అలా ఉన్నావేం అని అడిగాడు మోహనుడు. ఇప్పుడు నేను గర్భం దాల్చాను, ఇది అందరికీ తెలిసిపోతుంది, నాకు నీకు కూడా ముప్పొస్తుంది, మనం ఈ రాత్రి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరదేశానికి పోదాం అంది ఆమె. మంత్రి కుమారుడు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రే వాళ్ళిద్దరూ గుర్రాల మీద బయలుదేరి తెల్లారేసరికి చాలా దూరం పోయి ఒక నగరంలోని సత్రంలో బస చేసి కాలం గడపసాగారు. కాలకందరకు ప్రసవ సమయం సమీపించి నొప్పులు మొదలవగా మోహనుడు పట్నంలో కనుక్కుంటూ ఒక ఇంటి వాకిలి అరుగు మీద అలసటతో కూర్చున్నాడు. అదొక వేశ్యాగృహం. దానిలో కళావతి అనే చక్కనిది వయసులో ఉన్నది. ఆమె మోహనుని చక్కదనాన్ని చూసి మెచ్చి అతని వృత్తాంతమంతా తెలుసుకొని అతన్ని వదలకూడదు అని సహాయం చేసేదానిలా లోపలికి పిలిచింది. మర్యాద చేసి తాంబూలం ఇచ్చి, భయం లేదు, వేసుకో అంది. అతను ఆ తాంబూలం వేసుకోగానే వేశ్య ఒక మహాత్ముడి వలన పొందిన రూపం మార్చే విద్య వల్ల అతను జింకగా అయిపోయాడు. అతన్ని పగలు జింకగా, రాత్రిళ్ళు మానవుడిగా మార్చి భోగించేది. మంత్రి కుమారుడు తప్పించుకురాలేక దాని వద్దే ఉండిపోయాడు. మంత్రసాని కోసం వెళ్ళిన ప్రియుడు ఎందుకు రాలేదో తెలియక ప్రసవ వేదనతో బాధపడుతున్న కాలకందరకు సత్రంలోని స్త్రీలు సహాయం చేశారు. ప్రసవించిన మగ శిశువుకి 3 రోజులయ్యాక ఆమె శిశువుని ఎత్తుకొని నగరమంతా వెదికింది. కానీ మోహనుడి జాడ తెలియలేదు. ఆమె ఎంతో దుఃఖించి పట్నపు రాజు మంత్రులకి తన వృత్తాంతం చెప్పి భర్త కానరాలేదు కనుక తాను శిశువు సహితంగా అగ్నిలో ప్రవేశిస్తానని, అందుకు చితి ఏర్పాట్లు చేయమని కోరింది. వాళ్ళెంత వద్దన్నా వినకపోవడంతో విధిలేక రాజు ఆ వర్తమానాన్ని చాటింపు వేయించాడు. పురజనులందరూ చూడడానికి అగ్నిగుండం వద్దకు వచ్చారు. కళావతి మోహనుణ్ణి మనిషిగా చేసి తీసుకొచ్చింది. కాలకందర బిడ్డని చంకన వేసుకొని అగ్నిగుండానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మోహనుడు చూసి ఏడుస్తూ ఆమె వద్దకు పరుగున వచ్చాడు. కానీ అతను పట్టుకునే లోపుగానే ఆమె గుండంలో పడి బూడిదైంది. ఆ ఘోరం చూసి మోహనుడు గుండంలో పడిపోయాడు. తన ప్రియుడు మరణించడం చూడలేక కళావతి కూడా అగ్నిలో దూకేసింది. కాలకందర మగడు కనిపించకపోవడము, బాలింతరాలు చనిపోవడము అన్నీ తన పాలనలో లోపాలే అని, ఆ పాపమంతా తనదే అని మంత్రి కూడా ఆ అగ్నిగుండంలో పడి మరణించాడు. అదంతా చూసిన రాజు భయము ఆశ్చర్యము పడి కాళికాలయానికి వెళ్ళి దేవికి మొక్కి మృతులైన వారిని బతికించమని, లేకపోతే తాను కంఠం నరుక్కొని బలి అవుతాను అని విన్నవించుకొని కత్తి తీశాడు.
దేవి ప్రత్యక్షమై వారిని బ్రతికేలా వరం ఇచ్చి మాయమైంది. అగ్నిగుండంలో మరణించిన వారు సజీవులయ్యారు. రాజు మోహనుడికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. అతను కాలకందలతో సుఖంగా ఉన్నాడు. మంత్రి తన పదవిని తీసుకున్నాడు. వేశ్య తన ఇంటికి పోయింది. అయ్యా, కథ విన్నారు కదా, ఎవరు మరణించడం విశేషమో చెప్పండి అడిగింది రవిక. వేశ్య మరణించడం విశేషం అన్నాడు విక్రమార్కుడు. కాదు కాదు, ఏ సంబంధం లేని మంత్రి మరణించడం గొప్ప అంది రాజకుమారి. సరే, 2 కథలు 2 మాటలు అయ్యాయి అని అతను అనగా ఆమె తన అవివేకానికి సిగ్గుపడి ఇకపై జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. విక్రమార్కుడు ఆమె పైట కొంగుతో, ఇంకా చాలా రాత్రి ఉంది, నిద్ర పట్టడం లేదు, నువ్వు కూడా ఒక కథ చెప్పు అన్నాడు. స్వామి, ఈమె నాకు ఊపిరాడనివ్వకుండా బిగించి కట్టేసింది, ఎలా చెప్పగలను అంది పైట. తన పైట పలకడంతో ఆశ్చర్యపోయి దానిని వదిలేసి మరొకటి ధరించింది రాజకుమారి. సుందరాంగి నీ ఇష్టం తీర్చింది కదా, ఇక కథ చెప్పు అని అతను అనగా పైట చెంగు కథ చెప్పడం మొదలుపెట్టింది. ఉదయపురం చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. దాని రాజు విజయవర్మ, మంత్రి సుబుద్ధి. ఆ నగరానికి 2 మాడల దూరంలో దేవానందం అనే గ్రామంలో కార్తికేయుడు అనే దొంగ ఉండేవాడు. అతని 4 కుమారులు తండ్రి వద్ద చోర విద్య అభ్యసించి ప్రవీణులయ్యారు. వారి నైపుణ్యాన్ని బట్టి వారికి నిండు దొంగ, ముప్పాతిక దొంగ, అర దొంగ, పావు దొంగ అని తరగతులుగా విభజించాడు. ఒకనాడు అతను పావు దొంగని పిలిచి, కుమారా, నువ్వు 25 దొంగగా ఉండటం ఎంతో విచారకరం. నీ శక్తి ఎంతో తెలుసుకోదలిచాను. ఉదయపురం వెళ్ళి నీ చాతుర్యంతో పట్టపగలే అక్కడి వారిని మోసగించి విలువైన వస్తువులు సంగ్రహించి చీకటి పడేలోగా రా అన్నాడు. పావు దొంగ ఉదయపురం వెళ్తూ తోవలో కనపడిన చిల్లపెంకుని రూపాయిలా అరగదీసి పట్టుకొని నగరంలో ఒక వీధిలో తిరుగుతూ ఉంటే క్షవరం చేస్తున్న మంగలి కనిపించాడు. క్షవరానికి ఎంత అని అడిగాడు దొంగ. ఆనా మాత్రమే అన్నాడు మంగలి. అంతేనా, నేను చాలా తొందరగా పోవాలి, ముందు నాకు చేసి 4 అణాలు ఇస్తాను అనేసరికి అతను దొంగకి క్షవరం చేశాడు. నీ దగ్గర చిల్లర ఉందా అన్నాడు దొంగ. ఇప్పుడే పనిలోకి వచ్చాను, చిల్లర లేదు అన్నాడు మంగలి. నా దగ్గర రూపాయే ఉంది, నాతో రా, అంగట్లో చిల్లర మార్చిస్తాను అనేసరికి మంగలి అతనితో వెళ్ళబోయాడు. సగం గొరిగిన నన్ను వదిలివేసి వెళ్తావా, పూర్తి చేయి, తర్వాత వెళ్దువు గాని అన్నాడు మొదటివాడు. అప్పుడు మంగలి దగ్గరలో ఆడుతున్న తన 5 ఏళ్ల కొడుకుని పిలిచి, నాయనా, వీరితో వెళ్ళు, పావులా ఇస్తారు, పట్టుకురా అని అతనితో పంపాడు. దొంగకి డబ్బు వాడికి ఇమ్మని చెప్పాడు. కుర్రాడితో ఆ దొంగ ఒక జవిలి అంగడి వెళ్ళాడు. అతని వేషం చూసి గొప్పవాడని, టోపీ వేసి బాగా లాభం గడించవచ్చునని మరో దుకాణానికి పోకుండా అతనిని పిలిచి మర్యాదలు చేశాడు. దొంగ చాలా విలువైన వస్త్రాలు ఖరీదు చేసి 10,000 రూపాయల వరకు సరుకు లెక్కబెట్టి అంగడివాడితో, మాది దూరదేశం, మా అత్తగారి ఊరికి పోతూ వస్త్రాలు కొనడానికి ఇక్కడ ఆగాము, పట్నం బయట ఉండే సత్రంలో బస చేశాం, నాతో రా, నీ డబ్బు ఇస్తాను అన్నాడు. తాను అంగడి విడిచిపోవడానికి కానీ మరొకరిని పంపడానికి కానీ ఇష్టపడని వర్తకుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఆలస్యం అయిపోతుంది, రావడానికి ఎవరికి వీలు కాకపోతే నా బిడ్డని మీ అంగట్లో కూర్చోబెట్టి నేను పోయి డబ్బు తీసుకొచ్చి చెల్లించి వీడిని తీసుకుపోతాను, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు దొంగ. తాను కాదంటే మరో అంగట్లో కొనుక్కుంటానని దొంగ అనేసరికి వర్తకుడు తనకొచ్చే లాభం పోతుందని, కొడుకుని వదిలి వెళ్తున్నాడు కనుక మోసమేమీ ఉండదని భావించి, అయ్యా, అలాగే మీరు వేగంగా వెళ్ళి సొమ్ము తీసుకురండి అన్నాడు. దొంగ గుడ్డల మూటతో నగరం దాటి అతివేగంగా దొంగదారులలో నడిచి సూర్యుడు అస్తమించకుండానే ఇల్లు చేరి జరిగినది తండ్రికి చెప్పగా అతను కొడుకుని ఎంతగానో మెచ్చుకున్నాడు. పట్నంలో వస్త్రాలు తీసుకుపోయిన వాడు ఎంతకీ రాకపోవడంతో వర్తకుడు కుర్రాడిని, మీ నాయన ఇంకా రాలేదేం అని అడిగాడు.
మా నాయన క్షౌరం చేస్తున్నాడు అన్నాడు వాడు. వర్తకుడు తెల్లబోయి ఇదేదో మోసంలా ఉంది, వీడిని వదలకూడదు అంటూ వాడిని స్తంభాన్ని కట్టేశాడు. వాడు ఏడుస్తూ ఉంటే మంగలి వచ్చి నా కొడుకుని ఎందుకు కట్టావు అంటూ దుర్భాషలాడి వాడిని విడిపించాడు. ఆ కుర్రాడు మంగలి కొడుకు కాడని వర్తకుడు కొడుకే అని అతను వాదించుకొని చివరికి రాజు వద్దకు వెళ్ళి చెప్పుకున్నారు. రాజు విచారించి మంగలి కొడుకు అని తెలుసుకొని తండ్రికి అప్పగించాడు. అంగడివాణిని బుద్ధి కలిగి ఉండమని మందలించి తన నగరంలో ఇలాంటి మోసాలు జరుగుతున్నందుకు చాలా విచారించి నగర పాలకులని రప్పించి దొంగల విషయం హెచ్చరించి కనిపెట్టి పట్టుకురమ్మన్నాడు. ఈసారి కార్తికేయుడు మూడో దొంగ అయిన అరదొంగని పిలిచి అతని సామర్థ్యం నిరూపించుకోమన్నాడు. వాడు కొంత డబ్బు పట్టుకొని మారువేషంలో ఉదయపురానికి పోయి నలుగురు కూడే చోట్లకి పోయి పగలే దొంగతనాలు జరుగుతూ ఉండడంతో దొంగలని పట్టుకునేందుకు రాజు ఆజ్ఞాపించాడని, అందుకు కారణం తన తమ్ముడు చేసిన దొంగతనమే అని, తనని ఎలా పట్టుకోగలరో చూద్దామని బటనాయకుడి గురించి వివరాలు సేకరించాడు. అతనికి ఈడేరిన కూతురు ఒకతే ఉందని, ఏదో కారణంగా భార్యని పుట్టింట వదిలి భర్త పరదేశం వెళ్ళాడని తెలిసింది. ఆ దొంగ అప్పుడే అంగడికి వెళ్ళి మంచి వస్త్రాలు, పళ్ళు, పూలు మొదలైన వస్తువులు మూట కట్టుకొని పరదేశిల వాళ్ళ ఇంటికి చీకటి పడేసరికి వెళ్ళి బటనాయకుడికి భార్యకి మొక్కి జ్ఞాపకం లేదా, నేను మీ అల్లుణ్ణి అంటూ తను తెచ్చిన వస్తువులు అత్తగారికి అందించాడు. అతను అల్లుడిలా కాక కొంచెం భేదంగా కనపడినా చాలా కాలంగా పరదేశంలో ఉండటం వల్ల ఆ మార్పు కలిగి ఉంటుందని భావించి అత్తమామలు అతనికి ఎంతో మర్యాద చేసి ఆదరించారు. చాలా కాలానికి భర్త వచ్చాడని ఆనందంతో పటనాయకుడి కూతురు స్నానం చేసి అలంకరించుకోవడంలో మునిగిపోయింది. దొంగ మామ కలిసి భోజనం చేస్తూ ఉంటే మాటల సందర్భంలో తాను దొంగని పట్టాలని, తొందరగా భోంచేసి పోవాలని అన్నాడు. అలాగా, అయితే మీ యుక్తిని చేసే పనులని చూడాలని ఉంది, నేను మీతో వస్తాను అన్నాడు. నాయకుడు ఎంత వారించినా వినక అతని వెంట పడ్డాడు. ఇద్దరు ఇల్లు మారి కొంత దూరం వెళ్ళాక ఒకచోట చేతులకి కాళ్ళకి తగిలింపబడే బండకొయ్యలు కనిపిస్తే అవేమిటని అడిగాడు దొంగ. దొంగలు మొదలైన దుష్టుల చేతులలో దూర్చి రంధ్రాలు కొడతారు, శీలలు దూరుస్తారు అని బటనాయకుడు చెప్పగా, ఎలాగా, నాకు ఒకసారి తగిలించి చూపించు అన్నాడు. నీకు వింతగా ఉన్నా నువ్వు ఈ శీల కొట్టించుకోకూడదు. మరి అంతగా చూడాలి అనుకుంటే నాకు శీల వెయ్యి అని మామ వాటిలో తన చేతులని దూర్చాడు. అల్లుడి చేత శీల కొట్టించుకొని చూపించి ఇంకా చాలు ఊడది అన్నాడు. అతను దానిని లాగుతున్నట్లు నటిస్తూ అటు ఇటు లాగి మరింత బిగించి మామ రాలేదు, ఏం చేసేది అని అడిగాడు. నువ్వు దీనిని గట్టిగా బిగగొట్టావు, ఇలా కొట్టకూడదు, ఊడి రావడం కష్టం, వేగంగా ఇంటికి వెళ్ళి మీ అత్తని అడిగి సుత్తి తీసుకురా అన్నాడు అతను పని తొందరలో. అల్లుడు ఇంటికి వెళ్ళి, అత్త మోసం, మరింతమంది దొంగలు వచ్చారు, మామ వాళ్ళని కనిపెడుతున్నారు, వాళ్ళు మన ఇంటిపై కన్ను వేసి మన నగలు అందుకు పట్టుకుపోతారు, అవన్నీ మూట కట్టి తన వద్దకు తెమ్మన్నాడు మామ అని కంగారు నటిస్తూ అదిగో మామ అక్కడ ఉన్నాడు అని చూపించాడు. ఆమె దూరం నుంచే ఏమి ఇచ్చేదా అని కూత వేసింది. అతను సుత్తి అని భావించి వేగంగా ఇచ్చి పంపు అని బదులుగా అరిచాడు. ఆమె సొమ్ము, బంగారం, నగలు మూట కట్టి ఇచ్చి అల్లుడికి జాగ్రత్తలు చెప్పింది. దొంగ ఆ మూట పట్టుకొని వాయువేగంతో తండ్రి వద్దకు పోయి ఆ మూట ముందు పెట్టగా ఆ విధానం విని తండ్రి ఎంతో మెచ్చుకున్నాడు. ఈసారి ముప్పాతిక దొంగ అయిన తన కొడుకుని తన ప్రతిభను నిరూపించుకోమన్నాడు కార్తికేయుడు. రాజభటులు బటనాయకుడు బండకొయ్యల్లో తగులుకొని గాయపడిన సంగతి రాజుకు చెప్పి అతని ఆజ్ఞతో విడిపించి అతని ముందుకు తీసుకువచ్చారు. అతను జరిగినదంతా సిగ్గుపడుతూ చెప్పుకున్నాడు. రాజు ఆ దొంగ సామర్థ్యం అద్భుతంగా ఉంది, ఇక వాడిని పట్టగల వాడెవరు అని చింతిస్తూ ఉంటే మంత్రి, అయ్యా అదెంత పని, దీనికోసం మీరింత చింతించాలా, ఈ రాత్రే నేను దొంగను పడతాను అన్నాడు.
సూర్యాస్తమయం వేళకి ముప్పాతిక దొంగ జనం మాట్లాడుకునే చోట్ల తిరిగి వారి సంభాషణలు విని దొంగని పట్టడానికి మంత్రే ప్రయత్నిస్తున్నాడని, అతను ప్రతి రాత్రి మీనాక్షి అనే వేశ్య వద్దకు పోయి వస్తూ ఉంటాడని తెలుసుకొని మంత్రిలా విలువైన వేషం ధరించి ముఖానికి కళ్ళు మాత్రమే కనిపించేలా గుడ్డగట్టుకొని చీకటి పడగానే ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ముఖం కనపడకపోయినా వేషాన్ని బట్టి మంత్రి అనుకొని ఈ వెర్రి వేషం ఏమిటి అని ఆమె అడిగింది. ఉష్, గట్టిగా మాట్లాడకు. 2 మార్లు మోసం చేసిన దొంగని పట్టుకుంటానని రాజుకు నేను చేసిన శపథం కోసమే ఈ వేషం. ఈ దొంగ నాలాగే వేషం వేసి నిన్ను నన్ను ఏమార్చి పోవాలనుకుంటున్నాడట. 2 సార్లు టక్కులు చేసి ధనము అవి పట్టుకుపోయినాడు కనుక ఇవాళ కూడా వాడు తప్పకుండా వస్తాడని నమ్ముతున్నాను. వాడు రాగానే మనం పట్టుకొని బంధించి తెల్లవారాక రాజు సన్నిధికి తీసుకుపోదాం. నువ్వు మంచి పగ్గము దుడ్డు కర్ర తెచ్చి వాకిట్లో సిద్ధంగా ఉంచు అని గుసగుసలాడాడు. ఆమె నమ్మింది. అతను మరుగున కూర్చొని ఎదురు చూడసాగాడు. రాత్రి పొద్దుపోయాక దొంగల్ని పట్టేందుకు తగిన వేషం దాల్చి సేవకులని నలుదిక్కులా పంపి తాను ఉంపుడు గత్తెను చూసి వెళ్దామని వేగంగా అక్కడికి వచ్చాడు మంత్రి. తక్షణమే మరుగున ఉన్న దొంగ అతని దుడ్డుకర్రతో మోదేసరికి మంత్రి స్పృహ తప్పి పడిపోయాడు. వేషిని పిలిచి దొంగ దొరికాడని చెప్పి ఆమె సహాయంతో మంత్రిని రెక్కలు విరిచి గుంజకు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి నోరు విప్పావో చచ్చావే అని బెదిరించగా వేశ్య లోపలికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్క చుక్క నీరు గుడక మిగలకుండా అన్ని పారబోశాడు. ఆమె వచ్చాక వీడితో పోరాడి ఒళ్ళంతా చెమటలు పట్టింది, స్నానం చెయ్యాలి, నీళ్లు తీసుకురా అన్నాడు. ఒక్క పాత్రలోనూ నీళ్లు లేకపోవడం గమనించి ఆమె ఇంట్లో నీళ్లు లేవు, బావిలో తోడి స్నానం చేయాలి అంది. అయితే నీవు వెళ్ళి బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉండు, నేను చెంబు తీసుకొని వస్తాను అని ఇంట్లోకి వెళ్ళి నగలు డబ్బులు మూట కట్టుకొని సందులలో పడి రాజసేవకులని తప్పించుకుంటూ ముప్పాతిక దొంగ తండ్రి ముందు ఆ మూట పెట్టి అంతా చెప్పాడు. కార్తికేయుడు ఎంతో మెచ్చుకొని పూర్తి దొంగని పిలిచి, నాయనా, నీ తమ్ముళ్ళ శక్తి తెలుసుకున్నాను, ఇక నీ నేర్పు చూడాలి, ఉదయపురం వెళ్ళిరా అన్నాడు. సూర్యోదయం అయ్యేసరికి పట్నంలో ముఖ్యమంత్రి దెబ్బలు తిని వేషి ఇంట్లో బంధింపబడి ఉండడము, ఆ విషయము రాజు సేవకుల వల్ల విని ఆశ్చర్యపడి ఆ దొంగ ప్రతిభని మెచ్చుకొని కర్తవ్యం తోచక ఆలోచించసాగాడు. రాజు ఆ దొంగని పట్టుకోవడం ఇతరులకి సాధ్యం కాదని తానే ప్రయత్నించదలచి నేర్పరులైన సేవకులని పిలిచి ఆ వర్తమానం తెలిపాడు. అతను ఉపాయం ఆలోచిస్తూ ఉంటే సూర్యాస్తమయం అయింది. ఆ సమయంలో పూర్తి దొంగ పుర ప్రాంతానికి వచ్చి పశువులని మేపే కుర్రవాళ్లతో మంచి మాటలాడుతూ విశేషాలు తెలుసుకున్నాడు. వారిలో ఒక చురుకైన వాడు ఊళ్ళో 3 రోజుల నుంచి జరుగుతున్న దొంగతనాల గురించి చెప్పి ఈ రాత్రి దొంగను పట్టుకునేందుకు స్వయంగా రాజుగారే రంగంలోకి దిగడం విశేషం అన్నాడు. అది విని దొంగ అంగడికి వెళ్ళి చాప, ద్వీపము, చమురు, ఆకులు, ఒక్కలు, పొగాకు, బఠానీలు మొదలైన తినుబండారాలు అవి కొని పెద్ద సంచిలో పెట్టుకొని జామురాత్రి గడిచాక తన ఊరికి వెళ్ళే వైపు బాట మీద చాప పరిచి దీపం వెలిగించి వస్తువులన్నీ పరిచి కూర్చున్నాడు. రాజు సేవకులని పద్ధతి ప్రకారం ఆయా చోట్ల నియమించి పిలవగానే వచ్చేటట్లు కట్టుదిట్టం చేసి తాను మాత్రం ఒంటరిగా అటువైపు వచ్చాడు. దొంగని చూసి, నువ్వు వెర్రివాడివా, ఏం ఈ అర్ధరాత్రిలో నీ దగ్గరికి బేరానికి ఎవరు వస్తారని ఒంటరిగా దుకాణం పరుచుకొని కూర్చున్నావు, నీకు భయం లేదా అని అడిగాడు. వర్తకుడు మహా వినయంతో, స్వామి, వెర్రివాడిని కాను, నా బేరం ఇలాంటి రాత్రి వేళే బాగా సాగుతుంది. ఎలా అంటే ఈ మార్గంలో ప్రతిరోజు పొద్దుపోయాక దొంగలు ఎక్కడెక్కడో దొంగలించుకుపోతూ నా వద్ద ఒక్కలు, ఆకులు తీసుకొని నేను పేదవాడినని బహుమానాలు కూడా ఇచ్చిపోతూ ఉంటారు. కనుక నాకు పగటి కంటే రాత్రి బేరమే లాభం.
మహాసమర్థుడైన కొత్త దొంగ ఒకడు 2-3 రోజుల నుంచి ఎక్కడెక్కడో అపహరించి నాకు మంచి బహుమతులు ఇచ్చిపోయాడు. నిన్న పోతూ శెట్టి, రేపు రాత్రి కూడా నిశ్చయంగా వస్తాను. నేను రావడం కొంచెం ఆలస్యమైన అంగడి ఎత్తేయకు, నీకు మంచి బహుమతులు ఇస్తాను అని వెళ్ళాడు. అందుకే కూర్చున్నాను అని చెప్పేశాడు. రాజు, సరే, ఈ వర్తకుడి ద్వారానే నేను దుర్మార్గుడైన దొంగని పట్టుకుంటాను, ఇది బాగానే ఉంది అనుకొని శెట్టి, నేను ఆ దొంగని పట్టుకునేందుకే తిరుగుతున్నాను, ఎలాగైనా ఆ దొంగని నా వశం చేయాలి. ఇది చేశావో నువ్విలా కష్టపడనక్కర్లేకుండా సుఖంగా జీవించే ఏర్పాటు శాశ్వతంగా చేస్తాను అన్నాడు. అందుకు శెట్టి, అయ్యా, నేను చెప్పినట్లు చేస్తే ఆ దొంగని మీరు అవలీలగా పట్టుకోవచ్చు. ఎలాగంటే సేవకులు ఎవరని ఇటువైపు రానివ్వకండి. మీరు మీ దుస్తులన్నీ తీసి మూట కట్టి ఈ సంచిలో దూరి ఉండండి. నేను మూతిని వదులుగా కడతాను. దొంగ వచ్చి ఆ మూట ఏమిటి అని అడుగుతాడు. చూపించడానికి అన్నట్లు కట్టు విప్పుతాను. తటాలున మీరు దొంగని పట్టుకోండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇద్దరం వాడిని బంధించి సేవకులని పిలుద్దాం, వాళ్ళు నగరంలోకి తెస్తారు అన్నాడు. రాజు ఆ ఉపాయానికి అంగీకరించి మూటలో దూరాడు. మాయశెట్టి మూతిని గట్టిగా బిగించి రాజు దుస్తులు అలంకారాలు తాను ధరించి సేవకులని కేకవేసి, ఇదిగో దొంగ దొరికాడు, బంధించాను. ఈ దుర్మార్గుడి మదం అణిగేలా మర్దించుకుంటూ పోయి మన నగరం వాకిట పడేయండి, సూర్యోదయానికి విచారిస్తాను అని ఆజ్ఞాపించాడు. అంతకుముందే దీపం ఆర్పివేయడంతో సేవకులు వేషం చూసి దొంగని రాజే అనుకున్నారు. సేవకులని వెళ్ళనిచ్చి దొంగ బట్టల మూట కట్టుకొని వేగంగా ఇల్లు చేరి తాను చేసిందంతా తండ్రికి చెప్పి ఆభరణాల మూట అతని ముందు పెట్టాడు. తండ్రి ఎంతో సంతోషించి తన 4 కొడుకులు అసామాన్య సమర్థులే అని నిశ్చయించి సంతృప్తి చెందాడు. మర్నాడు ఉదయం సేవకులు మూట విప్పగా రాజుగారు దెబ్బలు తిని ప్రాణాలు పోయే వారిలా ఉండడం చూసి భయపడి ఉపచారాలు చేశారు. తాను దొంగ చేత మోసపోయిన తీరు, తనకి తటస్థించిన సంఘటన చెప్పి ఆ చోరుణ్ణి పట్టుకోవడం అసాధ్యం అనేసి ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాడు అని కథ చెప్పి, రాజా, ఆ 4 అతి గొప్ప దొంగ ఎవరు అని అడిగింది పీట. రాజుకు తెలిసిన ఆ రాజుని కట్టినవాడే అన్నాడు. రాజకుమారి అతన్ని ఆక్షేపిస్తూ, దొంగల గురించి అడిగితే రాజు ప్రస్తావన దేనికి, 4 దొంగలు ప్రజ్ఞావంతులే అనేసింది రాణి. విక్రమార్కుడు నవ్వాడు. ఆ బయట, ఉజ్జయిని పురాధీశ్వర విక్రమార్క, ఈ సుందరాంగిని జయించావు, ఈమె పెట్టిన చిక్కులన్నీ దాటి వచ్చి 3 మార్లు మాట్లాడించావు, ఈమె ఇక నీ భార్య కాక తప్పదు సుమా అంది. రాజకుమారి, ఇతను విక్రమార్కుడా? అయితే నేను ధన్యురాలిని. మరి ఇతనికి ఈ వేషం ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటే బేతాళుడు ఇచ్చిన వస్త్రాలు అలంకారాలు ధరించి అతను దేదీప్యమానంగా కనిపించసాగాడు. సిగ్గుతో తల వంచుకున్న ఆమె చెయ్యిని అందుకొని, సుందరి, ఎన్నో కష్టాలు పడి నీ పొందు కోరి వచ్చిన నన్ను కరుణించి నా కోరిక తీర్చు అన్నాడు. ఆమె, ప్రభువరేణ్య, ఇంతవరకు ఎవరూ సాధించలేనిది సాధించావు. ఇలాంటి శక్తి నీకే గాని ఇతరులకి ఉండదు. నేనింక నీ భార్యని. కానీ తొందరపడక క్రమం ప్రకారం నన్ను పెళ్లాడి సుఖించడం పరమధర్మం అంది. ఆమె తన తల్లిదండ్రులకి జరిగిందంతా చెప్పి విక్రమాదిత్యుడే తన భర్త అని తెలుపగా వారెంతో సంతోషించి అన్ని కార్యాలు నిర్వహించి తమ కుమార్తెను అతనికిచ్చి వివాహం జరిపించారు. వారం రోజులు అక్కడ గడిపి మామగారింటి నుంచి ప్రయాణమై తన వారితో గుణవతి ఉన్న పట్నం చేరి మిగిలిన వారిని నగరం బయట తోటలో ఉంచి ఒక సేవకుణ్ణి కొన్ని పుల్లలు కట్టగా కట్టి తెమ్మన్నాడు. ఆ కట్టని తల మీద పెట్టుకొని భార్యని మాత్రం వెంటబెట్టుకొని నగరంలోకి వెళ్తూ ఉంటే ఆమె, ప్రాణేశ్వర, భూమినంతటిని పాలించే మీరు ఇలా పుల్లల కట్ట నెత్తి మీద పెట్టుకుపోవడం ఏమిటి అని అడిగింది. దీనికి కారణం ఉంది, నువ్వేమీ అడగకు, క్రమంగా అన్నీ నీకే తెలుస్తాయి. ఏమీ మాట్లాడకుండా
వెనకరా అన్నాడు. కట్టెలను అతను మోయడం సహించలేని ఆమె తీసుకొని నెత్తి మీద పెట్టుకొని నడవసాగింది. వాళ్ళు పురవీధుల్లో వెళ్తూ ఉంటే పౌరులు చూసి రాజ్యసభకి వెళ్ళి గుణవతితో, నీ వద్ద ఉన్న సన్యాసి నీ పంతం గెలిపించి మౌనదారిని జయించి ఆవిడ తల మీద కట్టెల పెట్టి మోయించుకొస్తున్నాడు, అదిగో అని అరవసాగారు. అంతకుముందు పురోహితుడు తనకు ఆ మౌనదారిని జయింప సఖ్యం కాలేదని, సన్యాసి తనకంటే అధికుడు కాడు కనుక అతనికి అదే గతి పడుతుందని చెప్పడంతో అతని మాటలు నమ్మి ధైర్యంగా ఉన్న ధనవతి పౌరులు అలా చెప్పడంతో తాను ఆమెకి పరిచారికగా ఉండవలసి వస్తుంది ఎలా అని దిగులు పడసాగింది. విక్రమార్కుడు వెనకటి సన్యాసి రూపంలో రాజ్యసభకి వచ్చాడు. గుణవతి తన పంతం నెరవేరిందని పొంగిపోయింది. రాజు అతని ప్రతిభని పొగిడి ధనవతిని చూసి, మీ పంతంలో గుణవతి గెలిచింది కనుక నీ సర్వస్వము ఆమెకిచ్చి నీవామెకి దాసివిక అన్నాడు. అందుకు గుణవతి, మహాప్రభో, నన్ను పరాభవించదలిచిన ధనవతి తానే అవమానం చెందింది. అదే దాని తప్పుకి ప్రాయశ్చిత్తం. అది చాలు. దాని ధనము ఊడిగము నాకు అనవసరం, మన్నించండి అని ప్రార్థించింది. రాజు ప్రజలు ఎంతో సంతోషించారు. రాజు ధనవతిని పొమ్మన్నాడు. గుణవతి రాజుకు మొక్కి సెలవు తీసుకొని సన్యాసిని రాజకుమార్తెని తన ఇంటికి తీసుకుపోయి పుల్లల కట్ట పారేయించి వాళ్ళిద్దరిని ఎంతో మర్యాద చేసింది. తర్వాత విక్రమార్కుడు అసలూపం ధరించేసరికి గుణవతి ఆశ్చర్యపోగా అతను అంతా చెప్పాడు. శిలాశాసనం మొదలు అంతవరకు జరిగిందంతా విన్న గుణవతి రాజపుత్రి ఆశ్చర్యపోయారు. గుణవతి అతని పాదాల మీద పడి, స్వామి, మీరెవరో తెలుసుకోలేక సన్యాసిలా భావించాను, క్షమించండి అని ప్రార్థించింది. ఆ నగరపు రాజు ఆ వృత్తాంతమంతా తెలిసి అనేక వేశ్యలతో వచ్చి విక్రమార్కుడికి సమర్పించి మన్నించమన్నాడు. విక్రమార్కుడు వారందరి నుంచి సెలవు తీసుకొని రాజకుమార్తెని గుణవతిని వెంటబెట్టుకొని భట్టితో కలిసి ఉజ్జయిని నగరం వచ్చి కాళికాలయంలో పూజలు చేశాడు. అక్కడి నుంచి నగరం వెళ్తూ ఉంటే ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి అతన్ని ఆశీర్వదించి రాజపుత్రిని గుణవతిని చూసి వారిని తమకు ఇమ్మని వేడుకున్నారు. విక్రమార్కుడు ఇచ్చేశాడు. కానీ వారు ఆ బ్రాహ్మణులని వరించలేదు. అందుచేత ఆ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి వారు మోయగలిగినంత బంగారము డబ్బు ఇచ్చి మళ్ళీ ఆ స్త్రీలని కొనుక్కొని నగరం వెళ్ళి రాజ్యపాలన సాగించాడు. భోజరాజా, విక్రమార్కుడి గుణ విశేషాలు విన్నావు కదా, అలాంటి ప్రజ్ఞ ఉంటే సింహాసనం అధిరోహించు అని ముగించింది బొమ్మ. ఆనాటికి శుభముహూర్తం దాటిపోయిందని భోజరాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.